అది ఒక సాధారణమైన కుటుంబం. ఆ రాళ్ళు మోస్తూ ఇక్కడి నుండి అక్కడకు మోస్తూ తన జీవనాన్ని గడుపుతున్న ఆ తల్లి ఒకరోజు యథావిధిగా తన కుమారుడిని మరి సిద్ధం చేసి స్నానం చేయించుకొని తన కుమారుని తీసుకొని పనికి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాల దగ్గర ఓ పక్కన తన కుమారుడికి మరి పట్ట పరిచి తన కుమారుని పడుకోబెట్టి పనిచేస్తున్న వాళ్ళందరూ, శాంతమ్మ నువ్విప్పుడు వెళ్ళొద్దు, నువ్విప్పుడు వెళ్తే నీ ప్రాణానికి ప్రమాదం, అక్కడ బాంబు పేలితే రాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పడతాయో తెలియదు, పెద్ద పెద్ద రాళ్ళు ఒక్కసారిగా ఎగిరి పడతాయి, శాంతమ్మ వెళ్ళకు అని అందరూ హెచ్చరించడం ప్రయత్నించారు. అందరూ హెచ్చరిస్తున్నారు, చేతులు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు. అయినా తన కుమారుని ప్రాణం దక్కించుకోవాలని, తన కుమారుడు అక్కడ పడుకున్నాడని శాంతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుని కాపాడుకోవడం కొరకు అందరి చేతుల్ని విదిలించుకొని పరిగెత్తుకుంటూ ఆ కొండల్లోకి ఆ బండరాల దగ్గరకు వెళ్ళింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే బండ దగ్గర ఆ దుప్పటి కప్పుకొని పడుకున్న కుమారుడి వైపు చూస్తూ తన కుమారుని గట్టిగా తన గుండెల్లోకి హత్తుకుంది. అకస్మాత్తుగా అక్కడ పెద్ద పేలుడు జరిగింది. ఇది చూస్తున్న తోటి ఉద్యోగులందరూ కూడా అయ్యో శాంతమ్మకి ఏం జరిగిందో అని
బాంబు పేలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే సంఘటన స్థలం దగ్గరకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమీ లేవు, అన్ని రాళ్ల కుప్పలే. ఆ పరిసరాల్లో వెతకడం మొదలుపెట్టారు. శాంతమ్మ ఎక్కడికైనా పరిగెత్తిందేమో, తన కుమారుని తీసుకొని వెంటనే పరిగెత్తిందేమో అని అందరూ వెతుకుతూ ఉన్నారు. రాళ్ళన్ని కొంతమంది ఈ చుట్టుపక్కల వెతకడానికి వెళ్తే మరికొంతమంది ఆ రాళ్లల్లో వెతుకుతూ ఉన్నారు. ఎంత వెతికినా పెద్ద పెద్ద రాళ్ళు, బలమైన రాళ్ళు, అవి చాలా పదును గల రాళ్ళు ఎగిరి పడటం వల్ల అక్కడున్న వాతావరణం అంతా అతలాకుతలంగా కనబడుతుంది. చాలా గందరగోళంగా ఉంది ఆ పరిస్థితి. అందరూ వెతుకుతూ ఉండగా ఆ రాళ్లలో ఎక్కడో శాంతమ్మ వస్త్రం కనిపించింది. శాంతమ్మ ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమె మరి బోర్లో పడుకొని ఉంది. ఆ రాళ్ళన్నీ కూడా తన దేహం మీద పడిపోయి ఆమె వీపంతా, ఆమె శరీరం అంతా ఆ రాళ్ళ దెబ్బలకు గాయాలవి, రక్తం కారుతుంది. ఆమె వీపంతా రాళ్లతో నిండి ఉంది. ఆమెను ఆ రాళ్ళన్నీ తీసివేసి పడుకోనున్న లేదా బోర్ల పడుకోనున్న శాంతమ్మను లేపడానికి ప్రయత్నం చేశారు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. నీ కొడుకును బ్రతికించుకోవాలని ఇంత తీవ్రమైన పరిస్థితిలో కూడా నీ కుమారుడు కొరకు పరుగులెత్తుకుంటూ వచ్చావు. ఎన్ని మాటలు చెప్పినా వినలేదమ్మా. అయ్యో శాంతమ్మ, ఎలా ఉన్నావు? ఒక్కసారి ఇటు చూడు అని ఆమెను ఎంతగా కదిలించడానికి ప్రయత్నం చేసిన విచారకరమైన విషయం ఏంటంటే, బలమైన రాళ్ళు శాంతమ్మకు తగిలినందుకు ఆమె తలకు, ఆమె దేహానికి తగలటం వల్ల అక్కడికక్కడే శాంతమ్మ చనిపోయింది, మృతి చెందింది. అయితే ఆమె పడుకొని ఉంది కదా, ఆమె యొక్క దేహాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కింద, ఆమె ఒక గుండెల మీద తనెంతగానో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి దాచిపెట్టుకుంది. తన కుమారుని చూసి ఆశ్చర్యపోయారు అక్కడున్న వారంతా. ఎందుకంటే ఆ కుమారుడు ఇంకనూ బ్రతికి అమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు. తల్లి తన బిడ్డ కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ భయంకరమైన పరిస్థితిలోనికి తాను వెళ్ళడానికి ఇష్టపడింది. తన కుమారుని రక్షించుకోవడం కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రాళ్ల మధ్యలో ఆ తల్లి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ శాంతమ్మ గురించి చెబుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, తల్లి తన బిడ్డ కొరకు ఎంతటి త్యాగమో చేసిందని. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపంలో, శాపంలో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ బాబు ఏ రీతిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, అలాగే పాపము వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఆ మరణకరమైన పరిస్థితిలో నీవు నేను నలిగిపోతున్నప్పుడు ఆ నరకానికి వెళ్లకుండా మనల్ని కాపాడడానికి, ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి దేవాది దేవుడైన యేసయ్య ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఆ భయంకరమైన శాపాన్ని, ఆ భయంకరమైన మరణాన్ని తన భుజం మీద వేసుకున్నాడు. నీవు మరణించాల్సిన అవసరం లేకుండా నీవు నిత్యము జీవించాలని, శాశ్వతంగా ఆయన రాజ్యంలో నీవు జీవించాలని ప్రభు ఎంతో ఆశతో నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. నీ కొరకు తన రక్తం ఇచ్చాడు. ఈరోజు శాంతమ్మ చేసిన త్యాగం తన బిడ్డ ప్రాణాన్ని రక్షించింది. అంత మాత్రమే కాదు, యేసయ్య చేసిన త్యాగం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి రక్షణనిస్తుంది. మరణం నుండి, నరకం నుండి, శాపము నుండి, దుఃఖము నుండి, ప్రతి విధమైన బానిసత్వం నుండి నీకు విడుదల కలిగించేది యేసయ్య రక్తమే. యేసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నీవెవరివైనా సరే, యేసయ్య నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. నిన్ను రక్షించడానికి నీకు రావాల్సిన మరణాన్ని తన భుజం మీద తీసుకున్నాడు. ఆ బాబుకు రావాల్సిన మరణం ఆ తల్లి అనుభవించి ఆ కుమారుని ఏ రీతిగా బ్రతికించిందో, నీకు నాకు రావాల్సిన మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో అనుభవించి మనకు రక్షణ ఇచ్చాడు. ఇంతకాలము ఆ రక్షణను నిర్లక్ష్యం చేశావేమో, ఆ ప్రేమను అర్థం చేసుకోలేదేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఇకనైనా ఆ తల్లి తన బిడ్డకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా తన తల్లిని మర్చిపోలేడు ఆ కుమారుడు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు కదా, నేను బ్రతికానంటే మా అమ్మ చేసిన త్యాగం, మా అమ్మ నన్ను బతికించకపోయి ఉంటే ఈరోజు నేను బతికేవాడిని కాదని ఎన్నిసార్లు ఆ కుమారుడు జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు కదా.
మరి యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటున్నావా? యేసయ్య నిన్ను రక్షించడానికి ఆయన చేసిన త్యాగం ఈరోజు నీకు రక్షణనిస్తుంది, నీకు విడుదలనిస్తుంది, మనశ్శాంతినిస్తుంది, సమాధానాన్నిస్తుంది. ఒకవేళ వైద్యుల దగ్గరకు వెళ్తే డాక్టర్ గారు జ్వరం వచ్చింది, నాకు మందులు కావాలి, కడుపులో నొప్పి వస్తుంది, లేకపోతే అనారోగ్యం వచ్చిందంటే డాక్టర్ గారు మనకు మందులు ఇస్తారేమో, కానీ నాకు మనశ్శాంతి లేదు డాక్టర్, నాకు సంతోషం కావాలి, నాకు ప్రేమ కావాలి అంటే ఈ లోకంలో ఎవరి దగ్గర అది దొరకదు. కేవలం యేసయ్య మన జీవితంలో కావాల్సినవన్నీ మనకిచ్చేవాడు. అన్నిటికంటే ఎక్కువగా నిజమైన ప్రేమను, పరిపూర్ణమైన ప్రేమను ఆయన మనకిచ్చాడు. ప్రేమిస్తున్నానని మాటల్లో కాదు, తన ప్రాణమిచ్చి తన ప్రేమను రుజువు చేశాడు. అలాంటి ప్రేమకు మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవెవరివైనా సరే నీ కొరకు ప్రభు చేసిన త్యాగాన్ని అంగీకరించి ప్రభువును నీ హృదయంలో చేర్చుకోగలిగితే ఆ గొప్ప రక్షణను నీవు సొంతం చేసుకోగలవు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.